రైతు భరోసా ఇప్పటి వరకు ఎకరం నుండి 3 ఎకరాల వరకు మాత్రమే వచ్చాయి. మరి 3 ఎకరాల నుంచి 20 ఎకరాల వరకు రైతు భరోసా ఎప్పుడు వస్తుందో ఇవిడ పూర్తి వరకు చూసి తెలుసుకుందాం. అలాగే ఏ రోజు వస్తుంది ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను. మీరైతే ఏం చేయాల్సింది లేదు, జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేసి చూడండి. రైతు భరోసా అలాగే ఇందిరమ్మ పథకాలు, ఆసరా పింఛని ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఎప్పటికప్పటికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే రైతు భరోసా ఇప్పటి వరకు మీకు ఎన్ని ఎకరాలు రావాల్సిందో కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఎంతమంది రైతులకు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా రావాలో ప్రతి ఒక్కరు మనకు క్లారిటీ వస్తుంది. మనం ఏమాత్రం ఆలస్యం టాపిక్లో వెళ్ళిపోదాం. రైతు భరోసా ఇప్పటి వరకు ఎకరం నుండి 3 ఎకరాల వరకు వచ్చింది. మరి ఇప్పటికే జిల్లాలలో 2 ఎకరాల లోపు భూమి ఉన్న 1,85,000 మంది రైతుల ఖాతాలో 113 కోట్లు జమ చేయడం జరిగింది. మరి ఇంతకుముందుకు జనవరి 26 తేదీన 31 మండలాల్లో ఎంపిక చేసిన 31 గ్రామాల రైతులకి 35,000 మంది రైతుల ఖాతాల్లో 46 కోట్లు జమ చేయడం జరిగింది. మిగతా రైతులకి దశల వారీగా డబ్బులు జమ చేయనట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. అయితే 3 ఎకరాలు కూడా రీసెంట్గా జనవరి ఫిబ్రవరిలోనే అయిపోయింది. మరి 4 ఎకరాల నుంచి 20 ఎకరాలకు మాత్రం చాలా ఆలస్యం జరుగుతుంది. మరి రైతు భరోసా వస్తుందా రాదా, ఎందుకంటే ఇంతమందికే రాలేదని చాలామంది ఆందోళన చెందుతున్నారు. మీరు మాత్రం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతు భరోసా ఎప్పుడు వస్తుందంటే మీరు ఎన్కేవై అనలిస్ట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఓకే, రైతు భరోసా 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు అయితే ముందుగా వస్తుంది. 4 ఎకరాలకు అయితే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే, రైతు భరోసా ఇప్పటికే 3 ఎకరాల వరకు ఇచ్చారు. మరి 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు అయితే ముందుగా అయితే మార్చి 10 నుంచి మార్చి 25వ తేదీల వరకు 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు అయితే ఎకరానికి 6,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. అలాగే 10 ఎకరాల నుంచి మరి 20 ఎకరాలకు ఎప్పుడు వస్తుందని చాలామంది డౌట్ వస్తుంది. అయితే వారికి కూడా మార్చి 25 నుంచి ఏప్రిల్ 10 లోపల ప్రతి ఒక్కరికి మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఎవరు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతు భరోసా అయితే అందరికీ తప్పకుండా వస్తుంది. అలాగే ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయినా ప్రతి ఒక్కటి మనం ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కూడా జరుగుతుంది. అండ్ ఫైనల్ ఎవరు గెలుస్తారని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఎవరు గెలుస్తారో, ప్లేయింగ్ 11 ఎలా ఉందో మనం త్వరలో తెలుసుకుందాం. ఓకే, అండ్ మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతు భరోసా గురించి మరిన్ని వీడియోస్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. థ్యాంక్ యూ.